కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2014-18 మేనిఫెస్టో వాళ్ళ టీఆర్ఎస్ పార్టీది ఎప్పుడో పొందబెట్టింది. ఇప్పుడు ఆయన కుట్రపూరితమైన మేనిఫెస్టో మన ముందర పెట్టింది, తెలంగాణ సమాజం ముందర పెట్టింది. ఇగో ఈ 6 అంశాల మేనిఫెస్టో. భారతీయ జనతా పార్టీ నాయకులు శివాజీ విగ్రహం స్పాన్సర్ చేసి, ఏమంటారన్నా స్పాన్సర్, శివాజీ విగ్రహం దాత చేసేంత పెద్ద మనుషులం కాదు కానీ శివాజీ విగ్రహం సహాయం అందించి వీళ్ళకి అలవాటు అయిపోయింది. టీఆర్ఎస్ సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నాడు. వీళ్ళు తినే తిండి కూడా మోదీ గారు ఇచ్చే పైసలతోటి. తెలంగాణ రాష్ట్రంలో ఏమొచ్చింది అంటారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల 90% మై, ప్రతి గ్రామ సడక్ యోజన 60% మై, మీరు తినే బియ్యంలో 99% హిందువులు కానీ ముస్లింలు కానీ తినే బియ్యము అయితే ఫ్రీకి ఇస్తున్నారు, లేకపోతే ₹1-2 ఇస్తున్నారంటే 30 రూపాయల సబ్సిడీ నరేంద్ర మోడీ. తినే తిండి కాడికి వెళ్ళి నడిచే రోడ్డు ఇక ఉండే ఉళ్ళు కేసీఆర్ కట్టుతలేదు. అన్నీ కూడా చేసేది నరేంద్ర మోడీ. మొన్ననేమో ఆర్మూర్లా అటాక్ చేసి రైతుల మూసుకున్నారు. ఇలా దర్పల్లిలో అటాక్ ప్లాన్ చేసి అటాక్ చేసింది మా కార్యకర్తల మీద నిరుద్యోగులు చేసిరా. రేపు డబల్ బెడ్రూమ్ ఇయ్యలేదని బీజేపీల మీద మహిళలు దాడి చేస్తారా? చెప్పులు ఇవ్వాలి. ఎవరు చేసిరు దర్పల్లిలా? ఒకడికేమో ఒక నాయకుడికేమో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. సరే మా గోవన్నకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తా చెప్పు, నేను ఒక్కనే వద్దు దర్పల్లికి, ఒక్కలు నాకు సైన్యం వద్దు, కొట్టుకో రాష్ట్ర అధ్యక్షుడుగా ముఖ్యమంత్రి ఇందూరు బిడ్డవి ముఖ్యమంత్రి అయితే చూద్దాం. కావు దొరలకి దాసోహం అన్న బతికే ఉంటుంది తప్ప ఇంకా వేరేదేమి ఉండదు. నువ్వు అయితవా చెప్పు ముఖ్యమంత్రి, నేను ఒక్కనే వస్తా, ఏమని చేసుకోవచ్చు. దొరల దాసోహము, దొరలకి చాప్లూసితనము ఇంకెన్నేళ్ళు నడిపిస్తాం. హిందూ వ్యతిరేకులు వీళ్ళు. బైన్సాల కాలోజీ, విజయ్, రాకేష్, క్రాంతి ఈ పిల్లగాళ్ళని నెలల కొద్దీ జైల్లో వేసినప్పుడు ఎడిపోయింది మీ హిందుత్వం. మేము పెట్టిన శివాజీ విగ్రహము మీద పడి ఆగమాగం చేసి మీరు ఇనాగ్రేషన్ చేసుడా? దర్పల్లిలో ఆ శివాజీ విగ్రహం శుద్ధి చేయాల, నీళ్లతోటి పాలతోటి శుద్ధి చేసి భారతీయ జనతా పార్టీ ఎంపీ రాకపోయినా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్త, బూత్ స్థాయి కార్యకర్త ఆయన చేతుల మీదనే అది మళ్ళీ ఇనాగ్రేషన్. ఈ సిగ్గులేని జాతికి, టీఆర్ఎస్ జాతికి పరాయి సొమ్ము తినే అలవాటైపోయింది. ఇక 4 పెళ్లిళ్ళు చేసుకోనికే షరియా కావాలి, 4 పెళ్లిళ్ళు చేసుకోనికే షరియా కావాలి. దొంగతనం చేస్తే చేయి కోసేస్తారు, మరి అదే షరియాలో. హత్య చేస్తే రాళ్ళతోటి కొట్టి చంపుతారు. దానికి అట్లా ఎవరైనా చేస్తే దానికి ఐపీసీ కావాలి. కన్వీనియంట్ షరియా అంటారు దీన్ని. షరియా ఇంప్లిమెంటేషన్ కాదు ఇది, కన్వీనియంట్ షరియా అంటారు. పెళ్లిళ్ళు చేసుకోనికే షరియా. ఎవడన్నా ముస్లిము దొంగతనం చేస్తే ఐపీసీ, ఎవడన్నా ముస్లిము వేరేని మర్డర్ చేస్తే ఐపీసీ. ఏంటి మరి? అయితే పూర్తిగా ఐపీసీ కన్నారా లేదా పూర్తిగా షరియా కన్నా తీసుకోపో దేశాలు? ఈ కన్వీనియంట్ చట్టాలు ఎప్పటివరకు ఉంటాయంటే కేసీఆర్ లాంటి వాడు 10 ఏళ్ళు ఉన్నంత కాలం ఉంటాయి. ఇవాళ మన కర్ణాటక సోదరులు, కర్ణాటక ప్రభుత్వం
ఏ రకంగానైతే ఈ 6 అంశాల కుట్ర గుర్తుపెట్టుకొని అన్నవు, హలాల్, హజా, హిజాబ్, సూర్మా, సుంతి, కల్మా, ఈ 6 అంశాల కుట్రకి విరుద్ధంగా మన కర్ణాటక సోదర సోదరి పనులు స్టార్ట్ చేసిండ్రు. దానికి మనం అండగా నిలబడాలి. హిజాబ్ కోసము ముస్లింలు ర్యాలీ తీసిరా అండి, మీడియా మిత్రులు తీసిరా, కామారెడ్డిలా, నిజామాబాద్లా, బోధన్లా. దానికి పర్మిషన్లు ఇస్తున్నారు. శివాజీ జయంతి నాడు శోభాయాత్రలకు ఇయ్యరు, హనుమాన్ జయంతి నాడు శోభాయాత్రలకు ఇయ్యరు. మక్కా పోతారు కదా ముస్లిమ్స్, కష్టపడి సంపాదించిన పైసలతోటి ప్రతి ముస్లిము మక్కా పోయి రావాలి. ప్రభుత్వాలు పైసలు ఇస్తున్నాయా మక్కా పోనీకే? శ్రీశైలం పోనీకే పైసలు ఇస్తుందా? తిరుపతి పోనీకే పైసలు ఇస్తుందా? ఇయ్యదు. గవర్నమెంట్ పైసలు ఎక్కడేయండి? 100 కోట్ల హిందువులు ట్యాక్సులు కడితే పైసలు వస్తుంది. మళ్ళీ నువ్వు కాఫీర్ అన్న హిందూ పైసలు తీసుకొని మక్కా పోతావు. దీని కన్వీనియంట్ చట్టం అంటది. ఇది షరియా కాదు, ఇటు ఐపీసీ కాదు, ఇది కన్వీనియంట్ చట్టం అంటారు. నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఏ టీఆర్ఎస్ నాయకుడు ఆపే తరం కాదు. వీఆర్ బియాండ్ పొలిటికల్ లైన్స్ నౌ. కమలం పువ్వు వికసించేసింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఐదు అసెంబ్లీలలో రేపు ఎలక్షన్ పెట్టి ప్రజలు చూపిస్తారు మీకు. ఇక కొట్లాట హిందూ సమాజం ఐక్యత కోసమే నడవాలి. ఇందూరు గడ్డ మీద నుంచి, ఇందూరు జిల్లా నుంచి, జిల్లా పార్లమెంటు నుంచి, ఇందూరు పార్లమెంటు నుంచి బియాండ్ పార్లమెంటు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. రామరాజ్యం పాత బస్తీలో, హైదరాబాదులో రామరాజ్యం స్థాపన అయ్యే వరకు ఈ కొట్లాట కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ అవతలోడు రాయి కొడుతున్నాడు, అవతలోడు కట్టెపడుతున్నాడు అంటే మన రాజ్యాంగం మనకు హక్కిచ్చింది. ఆత్మరక్షణ కోసం మనం కూడా ఏమన్నా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆత్మరక్షణ కోసం మనం కూడా ఏమైనా చేయొచ్చు. ఇవాళకి వెళ్ళి చేస్తాం కూడా. టీఆర్ఎస్ కార్యకర్తలు నాకు తెలిసిన విషయం చెప్తున్నారు. మీరు హిందువులే, జరిగేది మీకు కూడా తెలుసు. పోలీస్ అండలేకపోతే ఏ టీఆర్ఎస్ వాడు మమ్మల్ని ఏమనే పరిస్థితి లేదు. ఒకటి కూడా టీఆర్ఎస్లో మిగిలాడు కూడా ఇంక 6 నెలలు అయితే. 2 నెలల్లో చెప్తున్నాను. 2 నెలలల్లా టీఆర్ఎస్ పార్టీ అనాథ ఆశ్రమం అవుతుంది. మీకు నాయకుడే ఉండడు. పొలిటికల్ ఎలక్షన్ కొట్లాడే పరిస్థితులే ఉండడు 2 నెలలలో. మళ్ళీ మీకు గతి ఉండదమ్మా. అది నేనంటలేను, మన చట్టాలు అంటున్నాయి. కన్విక్షన్ వస్తే, కోర్టుల కన్విక్షన్ వస్తే ఎలక్షన్ నిలబడే పరిస్థితి ఉండదు. అందుకనే ఎక్కువ ఎగరకండి. మీకు చెప్తున్నా నాయకుడే ఉండడు, మళ్ళీ నాయకత్వం లేకుండా అయిపోతుంది ఈ పార్టీ 2 నెలల్లో. మళ్ళీ ఎవరికి పోయి చెప్పుకోవాలను? అనవసరంగా హిందూ సోదరులతోటి కొట్లాడ పెట్టుకో. నేను బీజేపీ టీఆర్ఎస్ అంటలేను. హిందూ వ్యతిరేకి, హిందువులతోటి పంచాయతీ పెట్టుకోకు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.